లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కారణాలు ఏవైనా ఎప్పటికప్పుడు పెద్ద సినిమాలసే చేయాల్సి వచ్చింది. 5 ఇయర్స్ నుంచి ఇలా కొత్త వాళ్ళతోని కొత్త స్క్రిప్ట్లు చేయాలని రాలేదు. అంటే రీజన్స్ ఏమన్నా కావచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్ మళ్ళీ ఈ కేరింత అనే సినిమాని మా వెంకటేశ్వర క్రియేషన్స్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ కేరింతది సాయి కిరణ్ అడవి వినాయకుడు సినిమా డైరెక్టర్ ఒక లాంగ్ బ్యాక్ నాకు ఇది ఒక ఐడియా ఇలా ఉంటుంది ముగ్గురు కుర్రాళ్ళతోనే ఒక ఐడియా చెప్పాడు. సో ఐడియా నచ్చి రకరకాలుగా స్క్రిప్ట్ని ట్రావెల్ అయ్యి ఫైనల్గా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చాక మా బ్యానర్లో చేసిన అబ్బూర్ రవి బొమ్మరిల్లు దగ్గర నుంచి తను చేసిన సినిమాలన్నీ లక్కీగా బ్యానర్లు అన్నీ ఇట్సే. బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మొన్న లాస్ట్ ఎవడు. అబ్బూర్ రవితో నాకు ఈజ్ ఏ బెస్ట్ వేవ్ లెంత్. అలాగే మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. దీనికి కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో చేశాడు. అలాగే అదర్ టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మా కంపెనీలోనే ఎడిటింగ్ ఆపరేటర్ చేస్తున్నాం. మధుని ఎడిటర్గా చేస్తున్నాం. అలాగే విజయ్ లాంగ్ బ్యాక్ నుంచి తన కోరియోగ్రాఫర్గా మా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ కావాలని ఈజ్ వెయిటింగ్ అన్నట్టు. రియల్గా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి తను వెయిటింగ్లో ఉన్నాడు. రైట్ సినిమా అప్పుడు పిలుస్తాను విజయ్ అని చెప్పాను. సో ఈ సినిమాకి విజయ్ని కోరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే మన ఉయ్యాల జంపాల లాంటి ఒక క్యూట్ ఫిలిం చేసిన విశ్వ కెమెరామెన్గా చేస్తున్నాడు. సీతారామ శాస్త్రి గారు పాటలు రాస్తున్నాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎప్పుడూ ఒక సక్సెస్ని ఒక టీం వర్క్గానే నమ్ముతాను. సో మా ప్రతి సక్సెస్ కూడా ఒక టీం వర్క్తోనే జరిగింది. ఏ ఒక్క వ్యక్తి వల్ల ఒక సక్సెస్ రాదు. సో నాకు కావాల్సిన డైరెక్టర్కి కావాల్సిన ఒక టీంని సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ కేరింత అనే స్క్రిప్ట్ చాలా యూత్ఫుల్గా ఉండే స్క్రిప్ట్. సో దీనికి స్టార్ అంట్ అని అందరినీ కొత్త వాళ్ళతోనే చేయాలని ఫిక్స్ అయ్యి స్టార్ అంట్ కూడా మొదలుపెట్టాం. ఈ మధ్య వైజాగ్లో ఒక ఎపిసోడు అండ్ తిరుపతిలో ఒకటి చేశాము. నెక్స్ట్ ఈ 15th, 16th విజయవాడ అండ్ వరంగల్లో చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వీక్ 22nd హైదరాబాద్లో చేసి ఈ మంత్ ఎండింగ్కు మాకు కావాల్సిన స్టార్స్ని ఏ రేంజ్లో దొరుకుతారు అనేది చూసుకొని ఈ మంత్ ఎండింగ్ కల్లా ఒక ఐడియాకు వస్తాను. 3 అబ్బాయిలు 5 అమ్మాయిలు కావాలి ఈ కథకి. సో మోస్ట్లీ ఏపీ నుంచి అండ్ ఒక కర్ణాటక బెంగళూరు నుంచి అలాగే ఓవర్సీస్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. సో ఇంకా అదే ఆడిషన్ వర్క్లో ఉన్నాము. అది కంప్లీట్ చేసి స్టార్ అంటూ సెలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు నెక్స్ట్ మంత్ అంతా ట్రైనింగ్ ఇచ్చి అంటే చాలామంది సెలెక్ట్ అవుతారని అనుకుంటున్నాము. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళ నుంచి మళ్ళీ మాకు 3 అబ్బాయిలు 5 అమ్మాయిలు కావాలి. సో దాంట్లో మళ్ళీ ఆడిషన్స్ చేసి ఇండస్ట్రీ నుంచి మెయిన్ వాళ్ళని జడ్జిగా పెట్టి ఫైనల్ చేయాలని నా ఐడియా అది. సో హోల్ టీమ్ అదే వర్క్ చేస్తున్నారు. సో మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఆడిషన్స్ ఫైనల్ చేయాలని చేసి ఏప్రిల్ నుంచి షూటింగ్కి వెళ్ళొచ్చు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మా బ్యానర్లో ఒక డెఫినెట్గా ఒక బొమ్మరిల్లు కానీ ఒక ఆర్య కానీ ఒక కొత్త బంగారులో కానీ సో మై ఫేవరెట్ ఫిలిమ్స్ అవి. అంటే ఆ స్క్రిప్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ సినిమాలు అలా చెయ్యాలి ఇది ఫుల్గా అంటే ఎంజాయ్ చేస్తూ ఒక సినిమా చేయడం ముఖ్యం కాదు, దాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమా చేయడం నాకు బాగా అలవాటు. సో నాతోని ట్రావెల్ అయిన వాళ్ళకి అది ఎక్కువ తెలుస్తుంది. అది అబ్బూర్ రవి కానీ మిక్కీకి కానీ అంటే చిన్నవి ఉన్నా వదిలిపెట్టకుండా చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు అలాగే కొత్త టీం మళ్ళీ మా బ్యానర్లో వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమా మీద. సో డెఫినెట్గా అన్నీ సెలెక్ట్ అయ్యి అన్నీ పక్కా చేసి ఈ సినిమాని మళ్ళీ మా బ్యానర్లో డెఫినెట్గా అందరు అప్రిషియేట్ చేసేలాగా ఉండేలాంటి సినిమా. ఇంకా చాలా రోజులైంది స్టార్ట్ అయ్యి. అయితే స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏదో కావాలి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో రాజు గారు వెరీ పర్టికులర్గా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అబ్బూర్ గారు అండి. ఎందుకంటే ఆయన ఎంటర్ అయిన తర్వాత స్క్రిప్ట్ కలరే మారిపోయింది. అంటే ఒక మూమెంట్లో లేట్ అవుతుంది, అరే ఇంకా చేయాలి అని ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన మూమెంట్లో అబ్బూర్ గారు ఎంటర్ అయ్యి కంప్లీట్ మొత్తం అందరికీ మళ్ళీ ఎనర్జీ వచ్చేలాగా చేశారు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కొత్త వాళ్ళతోటి చేద్దాం అన్నది రాజుగారి ఇంటెన్షన్. ఇది చాలా స్పెసిఫిక్గా ఉన్నారు ఆయన. సో స్టార్ సెర్చ్ అన్నది చేస్తున్నాం అని మీకు తెలుసు. ఆల్మోస్ట్ లైక్ చాలా
ఎంట్రీస్ వచ్చాయి. సిన్సియర్గా ట్రై చేస్తున్నాం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆర్ స్టార్స్. గుడ్ లక్ టు ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ. I should say I'm very fortunate to be a part of this team because fantastic artists working in this movie, and I'm always very happy to work for Dilraju sir because always the music is he has a good sense of music and the album really comes out well. Sai had told me about the script I think two and a half years back almost. And I'm glad that finally now everything has come into place and already finished 2 or 3 songs. So I'm just hoping that the movie will start soon. సాయి గారు కథ చెప్పారు, నాకు బాగా నచ్చిందండి. వినగానే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఒక మంచి బుక్ చదివిన ఫీలింగ్ కలిగింది. అంటే మల్లాది గారికి యానమూరి గారితో అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఐ వాజ్ ఎక్సైటెడ్. అంటే మళ్ళీ ఎప్పుడు ఇది నేను నీ విన్న కథని విజువల్స్గా చూసుకుందాం అని చెప్పేసి అయితే ఎక్సైట్ అయి ఉన్నాను. అట్లా టుడే ఇస్ అ బిగ్ డే ఫర్ మీ. దిల్రాజ్ గారు అండ్ రవి గారు, మిక్కీ గారు, సాయి గారు వీళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నారు చాలా